గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? పరిశుద్ధులకు నీతిమంతులకు దేవుడిచ్చే రక్షణ ఏమిటి? ఏంటిది? పరిశుద్ధులకు నీతిమంతులకు దేవుడు ఇచ్చే రక్షణ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం, పరిశుద్ధులను నీతిమంతులను దేవుడు 2 రకాలుగా రక్షిస్తారండి. ఒకటి భౌతికంగాను, ఇంకోటి ఆత్మీయంగాను. భౌతికంగా అంటే ఏంటి? ఈ లోకంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, అప్పు బాధలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనేక రకాల బాధలు వచ్చినా సరే దేవుడు కాపాడతారండి. రెండవది ఆత్మీయ పరంగా, అనగా మరణం సమీపించాక రేపటి దినాన మానవుడు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అన్న ఆ మాట వచ్చినప్పుడు పరిశుద్ధులు పరలోక రాజ్యానికి వెళ్తారు, పరిశుద్ధులు నరకం తప్పించుకుంటారు. ఆ విధంగా దేవుడు రక్షిస్తాడండి. అటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను దేవుడు పరిశుద్ధులను నీతిమంతులను కాపాడుతారు, రక్షిస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? పాపం అసహించుకుంటున్నామా? దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.